నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది రియల్మీ 1. ఇది రెడ్ కలర్ 3GB ర్యామ్ 32GB మోడల్. ఇది ఇంతకుముందు నేను ఆల్రెడీ రివ్యూ కూడా చేశాను ఈ ఫోన్ని. 6GB ర్యామ్ 128GB మోడల్ని. కాకపోతే అది మనకి వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. 14,000 రూపాయలు దాకా ఉంది దాని ప్రైస్. ఇది మనకి దగ్గర 9,000 రూపాయలు దాకా ఉంటుంది. 8,990 రూపాయలకు లభిస్తుంది. సో ఈ ఫోన్ మీకు ఈ ప్రైస్కి మంచి ఫోన్ అవుతుంది. నేను ఈ ఫోన్ని రెడ్మీ Y2తో కంపేర్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. రెడ్మీ Y2 ఆల్రెడీ మొత్తం చేసేసా, దీన్ని కెమెరా రివ్యూ అన్నీ చేసా, కానీ ఫుల్ రివ్యూ అయితే పెండింగ్లో పెట్టాను. ఇప్పుడు నేను ఈ కెమెరాని దీంతో కూడా కంపేర్ చేస్తాను రియల్మీ 1తో. చూద్దాం మనకి రియల్మీ 1కి ఎంత కాంపిటీషన్ ఇస్తుంది రెడ్మీ Y2. అండ్ తర్వాత నేను రెడ్మీ Y2 ఫుల్ రివ్యూ ఇస్తాను. అండ్ తర్వాత రెండింటిని కంపేర్ చేస్తూ కూడా ఒక వీడియో చేస్తాను. మొత్తం 3 వీడియోస్ చేస్తాను వీటి మీద. సో చూద్దాం. మనకి 3GB ర్యామ్ మోడల్లో కొంచెం ర్యామ్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయని కూడా నేను విన్నాను. ఎందుకంటే దీనిలో మనకి DDR3 ర్యామ్ ఉంటుంది 3GB ర్యామ్ వర్షన్లో. అదే మనం 4GB ర్యామ్ మోడల్ కానీ 6GB ర్యామ్ మోడల్ కానీ తీసుకుంటే వాటిలో మనకి DDR4 ర్యామ్ ఉంటుంది. చూద్దాం ర్యామ్ మేనేజ్మెంట్ ఎలా ఉంది. అండ్ ఒక అప్డేట్ కూడా వచ్చింది. ఇంతకుముందు మనకి కళ్ళు మూసుకుంటే ఇది అన్లాక్ అయ్యేది ఫోన్, ఇప్పుడు కళ్ళు మూసుకుంటే అన్లాక్ అవ్వట్లేదని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అవన్నీ చెక్ చేద్దాం. ఈ ఫోన్ అన్బాక్సింగ్ వీడియో ఆల్రెడీ చేశాను నేను. ఒకవేళ మీరు అన్బాక్సింగ్ వీడియో చూడకపోతే నేను కార్డ్స్లో వదిలేస్తున్నాను. అక్కడ నుంచి మీరు కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియో చూడొచ్చు. జస్ట్ నేను దీనిలో అప్డేట్ గురించి మాట్లాడతాను. అండ్ కలర్ కూడా మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. రెడ్ కలర్. ఇంతకుముందు మీరు డైమండ్ కట్ ఫినిష్ చూశారు. ఇది మనకి రెడ్ కలర్. సో ఇక్కడ చూడొచ్చు మనకి రెడ్ కలర్. ఒకవేళ మీకు రెడ్ కలర్ ఇష్టమైతే మీరు ఇలా ఉంటుంది రెడ్ కలర్ అయితే. నేను బయట కూడా కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తాను కలర్ది. అండ్ మిగతా కంటెంట్స్ చూద్దాం బాక్స్లో. సో దీనిలో మనకి కేస్ తెలిసిందే, మనకి కేస్ వస్తుంది. అండ్ మిగతావన్నీ మనం సేమ్ ఛార్జర్ అండ్ డేటా కేబుల్ వస్తుంది. ఇయర్ ఫోన్స్ అయితే ఏముండవు. ఇవన్నీ పక్కగా పెట్టేద్దాం. అండ్ మొబైల్ ఫోన్లో మనకి ర్యామ్ ఎంత ఫ్రీ వస్తుంది ఇవన్నీ ఒకసారి చెక్ చేద్దాం. ఎందుకంటే 3GB ర్యామ్ మోడల్, ఇంతకుముందు నేను చూపించింది 6GB ర్యామ్ మోడల్. సో ఈ ఫోన్ అయితే మీకు దొరకట్లేదు. నేను అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టాను. అమెజాన్లో నేను మిడ్ నైట్ ఆర్డర్ పెడితే అది అవైలబుల్గా ఉంది. అప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ ఫోన్ అయితే మీకు అవుట్ ఆఫ్ స్టాక్ అనే చూపిస్తుంటుంది ఇప్పుడు 3GB ర్యామ్ మోడల్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు హోమ్ స్క్రీన్ మనకి రెడ్ కలర్ థీమ్తో పెట్టారు. అండ్ బ్యాక్ కూడా మనకి చూస్తే రెడ్ కలర్లో ఉంది. ఒకసారి మనం అప్డేట్ చూద్దాం. అప్డేట్ ఇచ్చారని చెప్పారు. అప్డేట్ ఒకసారి చెక్ చేద్దాం. సాఫ్ట్వేర్ అప్డేట్స్. ఇక్కడ చూడొచ్చు మనకి అప్డేట్ అయితే ఆల్రెడీ ఉంది. దీనిలో చూస్తే మనకి చూడొచ్చు ఫేస్ ఐడి మనకి కళ్ళు మూసుకుంటే కూడా అన్లాక్ అవ్వట్లేదు అని చెప్పేసి ఉంది. సిస్టమ్ స్టెబిలిటీని కొంచెం ఇంప్రూవ్ చేసినట్టు చెప్తున్నారు. సెక్యూరిటీ ప్యాచ్ కూడా మనకి చేంజ్ అయినట్టు చెప్తూ ఉన్నారు. అండ్ కొన్ని ఇంటర్నల్ థీమ్స్ యాడ్ చేసామని చెప్తున్నారు. దీని మెమరీ మేనేజ్మెంట్ కూడా మనకి ఆప్టిమైజ్ చేసామని చెప్తున్నారు. 3GB ర్యామ్ మోడల్లో మనకి ఇంతకుముందు ర్యామ్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి, అది కూడా సాల్వ్ చేసినట్లు మనకి ఇక్కడ చెప్తున్నారు. సో చూద్దాం, మనకి ఇవన్నీ ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ మనం సెక్యూరిటీ ప్యాచ్ చూద్దాం. సెక్యూరిటీ ప్యాచ్ కూడా చేంజ్ చేసామని చెప్తున్నారు. యాక్చువల్గా మనకి సెక్యూరిటీ ప్యాచ్ ఇప్పుడు దేనిలో ఉందో చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇప్పుడు సెక్యూరిటీ ప్యాచ్ అయితే మార్చ్లో ఉంది. ఇప్పుడు నేను అప్డేట్ అయితే ఇన్స్టాల్ చేస్తాను. చూద్దాం మనకి సెక్యూరిటీ ప్యాచ్ ఏమవుతుందో. అప్డేట్ డౌన్లోడ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే స్టోరేజ్ మనకి 32GBలో 20GB మనకి అవైలబుల్గా ఉంది. 12GB అయితే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ సిస్టమ్ యూజ్ చేసుకుంటుంది. కాకపోతే ఇక్కడ మనకి మెమరీ కార్డ్ అయితే సపరేట్ స్లాట్ అయితే ఉంటుంది. సో నాకు తెలిసి స్టోరేజ్ అయితే పెద్ద ప్రాబ్లం అయితే కాదు. ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. ర్యామ్ చూసుకుంటే 3GB అని ఉంది, కానీ 3GB ర్యామ్లో మనకి ఎంత ఫ్రీ ఉంది ఇక్కడ మనకి ఏం చూపించట్లేదు. ఒకసారి మనం యాప్ స్కిల్ చేసి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మనకి. సో 3GB ర్యామ్లో మీకు 1.45GB వరకు మీకు ఫ్రీగా వస్తుంది. దగ్గర మీకు హాఫ్ ర్యామ్ అయితే ఫ్రీగా వస్తుంది. ఒకసారి మనం అప్డేట్ చేద్దాం. అప్డేట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఫ్రెండ్స్, అప్డేట్ అయితే చేశాను. ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. సెక్యూరిటీ ప్యాచ్ చూద్దాం. ఫస్ట్ మనం సెక్యూరిటీ ప్యాచ్ ఇందాక మనకి మార్చ్లో ఉంది, ఏప్రిల్కి వచ్చింది అంతే. ఇంకా మనకి మే సెక్యూరిటీ ప్యాచ్ అయితే రాలేదు. అండ్ ఇప్పుడు మనం జూన్ కూడా ఎండ్ అవ్వబోతుంది. సెక్యూరిటీ ప్యాచ్ అయితే కొంచెం ఏం చేంజ్ అవ్వలేదు. 1 మంత్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే చేంజ్ అయింది. అండ్ నెక్స్ట్ మనకి కళ్ళు మూసుకుంటే అన్లాక్ అవుద్దాం. ఫేస్ లాక్ చూద్దాం. అసలు ఫేస్ అన్లాక్ నేను సెట్ కూడా చేయలేదు. ఇప్పుడు సెట్ చేద్దాం. ఫేస్ అండ్ పాస్కోడ్. సో ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, డోంట్ అన్లాక్ వెన్ ఐస్ ఆర్ క్లోజ్డ్ అని చెప్పేసి. సో ఇప్పుడు మనం కళ్ళు మూసుకుంటే అన్లాక్ అవ్వకుండా ఈ ఆప్షన్ అయితే ఉంది. ఫేస్ ఎన్రోల్ చేస్తాం ఫస్ట్, తర్వాత టెస్ట్ చేద్దాం. ఇక మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. బ్రైట్నెస్ని ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది. అంటే మనకి ఇది ఫేస్ అన్లాక్ ఫ్రంట్ కెమెరా మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా స్క్రీన్ బ్రైట్నెస్ కొంచెం ఎక్కువ అయ్యి ఫేస్ అయితే అన్లాక్ అవుతుంది, ఫోన్ అన్లాక్ అవుతుంది. అండ్ ఇది మనకి మెయిన్ అయితే ఐస్ క్లోజ్ చేసినా కానీ ఇది మనకి ఇప్పుడు అన్లాక్ అవ్వదని చెప్తున్నారు. ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. ఇంతకుముందు అన్బాక్సింగ్ చూస్తే మనకి ఐస్ క్లోజ్ చేసుకుంటే ఇది అన్లాక్ అవుతుంది. ఒకసారి మనం చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. ఇప్పుడు మీకు కనపడుతుంది, నేను ఈ ఫోన్లో కనపడుతుంటా మీకు.
ఇప్పుడు చూస్తే మనకి చూడొచ్చు చాలా ఫాస్ట్ ఉంటుంది ఫేస్ అన్లాక్ అయితే. ఇంతకుముందు కూడా నేను చూపించాను అన్బాక్సింగ్ వీడియోస్లో మీకు. సో ఫేస్ అన్లాక్ విషయంలో ప్రాబ్లం అయితే ఏం లేదు, కానీ మరీ డార్క్ రూమ్లో, కంప్లీట్ డార్క్ రూమ్లో అయితే మీకు వర్క్ అవ్వదు. నార్మల్ కొంచెం లైటింగ్ ఉన్నా కానీ మీకు చాలా బాగా వర్క్ అవుతుంది, చాలా ఫాస్ట్ వర్క్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యూజ్ అవుతుంది మనకి ఫేస్ అన్లాక్లో. ఇప్పుడు కళ్ళు మూసుకొని చూద్దాం. సో కళ్ళు మూసుకుంటే చూడొచ్చు ఇక్కడ మనకి ఫోన్ అయితే అన్లాక్ అవ్వట్లేదు. చూడొచ్చు, చాలాసార్లు చెక్ చేశాను. సో కళ్ళు మూసుకుంటే అన్లాక్ అయితే అవ్వట్లేదు. ఇప్పుడు మనం కళ్ళు తెరిచి చూద్దాం. చూడొచ్చు, కళ్ళు తెరిస్తే ఈజీగా అన్లాక్ అవుతుంది. సో దీనిలో మనకి మేజర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారని చెప్పొచ్చు. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే మనకి అన్లాక్ అయితే అవ్వట్లేదు. అండ్ ఇప్పుడు మనకి కేస్ వేసి చూద్దాం. రెడ్ కలర్కి కేసు ఎలా ఉంటుందో, ఇది కేసు వేస్తే మీకు రెడ్ కలర్ ఫోన్ అయితే ఇలా ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మనం ర్యామ్ మేనేజ్మెంట్ చెక్ చేద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఫోన్ యూస్ చేస్తున్నాను, కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేశాను. సో చూద్దాం, అన్ని యాప్స్ ఓపెన్ చేసి పెట్టాను నేను. 2 చిన్న గేమ్స్ ఇన్స్టాల్ చేశాను. పెద్ద గేమ్స్ అంటే మనకి ఓన్లీ 1.45 GB మనకి ర్యామ్ ఫ్రీ వస్తుంది దీనిలో. చూద్దాం ఎన్ని యాప్స్ ఇది మెమరీలో ఉంచుకుందో. ఫస్ట్ మనం ఫేస్బుక్తో స్టార్ట్ చేద్దాం. సో ఫేస్బుక్ అయితే మనకి మెమరీలోనే ఉంది. అండ్ నెక్స్ట్ అమెజాన్. సో అమెజాన్ మనకి రీలోడ్ అయింది. యాక్చువల్ నేను అకౌంట్ ఓపెన్ చేసి పెట్టాను. అమెజాన్ యాప్ అయితే మనకి రీలోడ్ అయింది. ఇన్స్టాగ్రామ్ మెమరీలోనే ఉంది. పేజ్ మేనేజర్, సో ఇది మనకి రీలోడ్ అయింది. అండ్ నెక్స్ట్ క్రోమ్ బ్రౌజర్, ఒప్పో ఆర్టికల్ ఓపెన్ చేసి పెట్టాను నేను. సో ఇది మనకి మెమరీలోనే ఉంది, కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది ఓపెన్ అవ్వడానికి. యూట్యూబ్, నా వీడియో ఒకటి ఓపెన్ చేసి పెట్టాను. సో యూట్యూబ్ అయితే మనకి రీలోడ్ అయింది. అండ్ నెక్స్ట్ మనకి ప్రసాద్ యాప్, ఇది కూడా మనకి రీలోడ్ అయింది. యాక్చువల్లీ ఈ ఆర్టికల్ నేను ఓపెన్ చేసి పెట్టాను. అండ్ ట్విట్టర్ కూడా మనకి రీలోడ్ అయింది. యాక్చువల్ అయితే నేను ఇది ఓపెన్ చేసి పెట్టాను. అండ్ సబ్వే సర్ఫ్ ఓపెన్ చేసి పెట్టా ఆల్రెడీ. చూద్దాం మెమరీలో ఉందేమో. లేదు, గేమ్ అయితే మనకి రీలోడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఓపెన్ చేసి పెట్టాను నేను, హిల్ క్లైంబ్ రేసింగ్. సో ఇది కూడా మనకి రీలోడ్ అవుతుంది. సో ర్యామ్ మేనేజ్మెంట్ అయితే అలానే ఉంది, మనకు అంత అద్భుతంగా అయితే ఏమీ లేదు. కొన్ని యాప్స్ కూడా మెమరీలో ఉంచుకోలేకపోతుంది. ఓన్లీ 4 యాప్స్ అయితే మీకు మెమరీలో ఉన్నాయి. మ్యాక్సిమం మిగతా యాప్స్ అన్ని రీలోడ్ అవుతున్నాయి. నేను మొత్తం టెస్ట్ చేస్తాను, ఇంకా నేను డీప్గా టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ నేను రివ్యూ ఇస్తాను. అండ్ దీన్ని మనం 6 GB ర్యామ్ వేరియంట్తో కంపేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కొంచెం టైం తీసుకుంటుంది యాప్ ఓపెన్ అవ్వడానికి. ఇది ఒకటి నోటీస్ చేస్తాను నేను, అంత ఫాస్ట్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ నేను దీన్ని కెమెరాని అయితే రెడ్మీ Y2తో కంపేర్ చేస్తాను. తర్వాత ఈ రెండింటిని కంపేర్ చేస్తూ సపరేట్ ఒక వీడియో అయితే చేస్తాను. రెండిట్లో మీకు ఏది బెటరో మీరు చూస్ చేసుకోవచ్చు దాని ప్రకారం. ఇది ఫ్రెండ్స్, వీడియోలో అయితే జస్ట్ అన్బాక్సింగ్ రెడ్ కలర్ది అండ్ అప్డేట్ రివ్యూ. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్న వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. I'll see you next video. Thanks for watching. Bye bye now.